ఇప్పుడు ఈ తులారాశి ఉంది మనకి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి భాగ్యంలో ఉన్నటువంటి గురుడు మే 14 వరకు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు. అద్భుతాలు సృష్టిస్తారు మీరు. ఇక మీ తండ్రి తరపు ధనము, మీ నాన్నగారు ఇంకా మాకు ఆస్తులేయట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఆ డబ్బొచ్చేస్తుంది. ఇకపోతే మే 14, 2026 సంవత్సరం తర్వాత మనకి కేంద్రంలోకి ఈ యొక్క గురుడొస్తున్నాడు. తద్వారా మీకు చెడ్డవాళ్ళంతా ఎవరైతే గుమిగూడారో ఫ్రెండ్స్ కింద, బంధువుల కింద రాబంధులు వాళ్ళంతా పారిపోతారు మిమ్మల్ని చూసి. అలాగే కోర్టు, కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి చాలామందికి. ఇటువంటి వాళ్ళందరికీ కూడా బెంచ్ మీద కూడా రావట్లేదు కేసులు. అటువంటివంతా కూడా కొంత ప్రోగ్రెస్ అనేటటువంటిది ఈ తులారాశి వారికి కనపడడానికి అవకాశాలున్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ 2026 సంవత్సరం తర్వాత అర్ధాష్టమ రాహు రాబోతున్నాడు. దాని ద్వారా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు, అలాగే కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటి కనబడడానికి అవకాశాలుంటాయి. అంటే తల్లి ఆరోగ్యము కొంచెం భంగపడ్డము, ఆ తర్వాత తల్లితో కాస్త మనస్తాపాలు, ఆర్గ్యుమెంట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశి వారు చేయడానికి అవకాశాలుంటాయి. ఆ తర్వాత మళ్ళా ఈ యొక్క తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడైనటువంటి శనిగ్రహం వక్రించున్నాడు. దీని ద్వారా మనకి శత్రువులపై విజయం సాధిస్తాం. అలాగే చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి అలవాట్లు మనం నేర్చుకోవడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా మనకి కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. ఉద్యోగాల్లో సడన్ లాస్ చాలామందికి కనబడింది. వెంటనే రెసెషన్ పీరియడ్‌లో ఉద్యోగాలు పోవడం, కాంట్రాక్ట్ బేస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు, మామూలుగా పాపం ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, చిన్న జాబులు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా తులారాశి వాళ్ళకి చాలామంది మరి తీసేయడం జరిగింది. స్వీపర్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళనందరినీ కూడా. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి వివాహాల దగ్గరికొచ్చినప్పుడు, వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడం జరిగినాయి. అలాగే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, "ఏవండీ ఆ వడ్డీలు మాకు కట్టట్లేదండి" అని బాధపడేటటువంటి వాళ్ళు వాళ్ళకి వడ్డీలు రావడం జరుగుతుంది. ఇక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్‌గా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. అండ్ చిట్ ఫండ్స్‌లో మీరు ఇస్తూ ఉంటారు గదా! డబ్బులు. ఆ చిట్ ఫండ్ వ్యాపారాల్లో సెక్యూరిటీ కనుక చూసుకొని మీరు ఇవ్వనట్లయితే లాస్ అవ్వడానికి అవకాశాలుంటాయి. అండ్ భార్యలు కూడా వీళ్ళు చాలా స్మార్ట్‌గా, చాలా తెలివైన వాళ్ళైపోతారు. ఏవండీ మేము ఆఫీస్‌లో ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం గదండీ! కామన్ అండి ప్రతి ఆఫీస్‌లో. అలాగే భోజనాలు చేసేటప్పుడు కాస్త జోకులేస్తే నవ్వుతున్నామండి. అది మా భార్య చూసి నేను చాలా సమస్యలు పెట్టేస్తుందండి. ప్రతి నిమిషం వీడియో కాల్ చేయమంటుందండి. ఎక్కడున్నావు చూడు, ఎక్కడున్నావో చూపిచ్చు అని భార్య బాధితులు ఎక్కువైపోతారు ఈ తులారాశిలో. అలాగని చెప్పి ఒకసారి ఏకంగా మొత్తం రికార్డింగ్ ఆప్షన్ పెట్టేసిందండి. పెట్టేస్తే నేనేం మాట్లాడానో మామూలుగా నవ్వుతూ ఉంటే, "ఇప్పుడు నవ్వుతూ ఉన్నావు నువ్వు. ఏంటా ఇకపలో పకపకలో మాటలు? నేనేం మాట్లాడలేదు సార్. కానీ నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను కొట్టేస్తదండి నా భార్య" అని చెప్పేటటువంటి వాళ్ళు ఈ తులారాశిలో చాలామందున్నారు. అలాగే "ఏవండీ మరి ఉద్యోగం పోయిందండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ర్యాపిడో నడుపుకుంటున్నానండి. ర్యాపిడో నడిపితే ఏంటి ఎంత స్లోగా ఎళ్తున్నావు" అని ఒక లావా ఆంటీ ఎక్కిందండి. ఎక్కి "ఏంటి ఇంత స్లోగా ఎళ్తున్నావు? మేము ఉద్యోగాలకు ఎళ్ళాలి కాబట్టి కదా! స్పీడ్‌గా ఎళ్ళమంటున్నావు. ఎళ్ళమంటే ఏంటి నువ్వు ఇంత స్లోగా ఎళ్తున్నావు" అంటే, "ఆ ర్యాపిడో ఉద్యోగం కూడా పోయిందండి నాకు. నాకు భయమేసి ఇలా తిడతన్నారని" చెప్పేసి ఆగిపోయాను సార్. "సేఫ్టీకే సార్ నిదానంగా ఎళ్తే" అన్నాడు. అంటే తులారాశి వారికి ఎక్కడికెళ్ళినా ఉద్యోగం సంబంధించి ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలున్నాయి. ఇక ఈ తులారాశి వారికి కొత్త కొత్త కాఫీ హోటళ్ళు, తర్వాత టీ స్టాల్సు, ఫర్నిచర్లు, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా కొత్త ప్రాజెక్టులు రావడానికి అవకాశాలున్నాయి. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి సీనియర్‌లకి గుర్తింపు ఉంటుంది. యాంకర్‌లు వీళ్ళంతా కూడా మీకు చక్కగా గౌరవాలు రావడం అవుతుంది. ప్రమోషన్స్ రావడానికి అవకాశాలున్నాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి కలెక్షన్ రావడానికి అవకాశాలున్నాయి. ఎక్కువగా వుమెన్‌కి గుర్తింపు రావడం ఉంటుంది. హీరోయిన్స్ అంతా కూడా నంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే
అడ్వకేట్లు, స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి లాయర్లు, డాక్టర్లు, ఇక చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఇలా సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ తులారాశి వారు దూర ప్రయాణాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలున్నాయి. అసలే కోర్టు చుట్టూ వారానికి ఒకసారి తిప్పుతున్నారంటే, మీ దూరపు చుట్టాలొచ్చి, "అక్క పెళ్ళికేస్తున్నాం, అత్త పెళ్లి శుభలేఖ ఇచ్చి" వెళ్తారు. అసలే కోర్టుకి ఒక రోజు ఎళ్ళాలా, ఒకరోజే మధ్యలో గ్యాపొచ్చింది. మళ్ళీ ఎందుకు వెనక్కి రావడం అని అక్కడ పెళ్ళిళ్ళకెళ్ళడం. ఈ విధంగా అనవసరమైనటువంటి ఖర్చుల సంగతి పక్కన పెట్టండి. అయితే ఏమిటండి అనంటే ఒళ్ళు శ్రమ, అధిక శ్రమ, దూరపు ప్రయాణాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇకపోతే తులారాశి వారికొచ్చేసరికి ఆదాయాల దగ్గరికొచ్చేసరికి ఏమి డోకా లేదు. ఉద్యోగాలు ఊడిపోయినా సరే డోంట్ కేర్. ఎలాగో అలాగ మీ డబ్బులు మీకు సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి పరిహారాలు మనం ఈ రాశి వారికి ఏం చేసుకోవాలండి? ఈ యొక్క తులారాశి వారికి మనకి ఈ యొక్క రాహు జపం చేయండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇళ్లల్లో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క రావి చెట్టును తీసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. కాస్ట్‌లీగా ఉండాల రెమెడీస్, అసలు 2,00,000కి 3,00,000కి తగ్గట్టు ఉంటే మీకు రెమెడీస్ అని అనిపిస్తాయి. చెట్టు చుట్టూ తిరుగు, నీకు రూపాయి అవ్వని రెమెడీస్ చెప్తున్నాం కాబట్టి మీకు అంత అట్రాక్టివ్‌గా ఉండకపోవచ్చు కానీ ఇవే అసలైనటువంటి రెమెడీస్. కాబట్టి నాసా రిపోర్ట్స్‌ని బట్టి చూసి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా దాన్ని బట్టి చెప్పడం అనేటటువంటిది మోడర్న్ సైన్స్‌ని, ఏన్షియంట్ సైన్స్‌ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి నాన్ కమర్షియల్ యాటిట్యూడ్‌తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా చూసి లబ్ధి పొందండి. శుభమస్తు. కాలేదు, ఉద్యోగాలు ఊడిపోయినా సరే డోంట్ కేర్. ఎలాగో అలాగ మీ డబ్బులు మీకు సంపాదించడం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి పరిహారాలు మనం ఈ రాశి వారికి ఏం చేసుకోవాలండి? ఈ యొక్క తులారాశి వారికి మనకి ఈ యొక్క రాహు జపం చేయండి. రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీ ఇళ్లల్లో చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాహు బాగుండలేదు కాబట్టి ఈ యొక్క ఈ యొక్క రావి చెట్టును తీసుకోండి. ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఓం రాహవే నమః అంటూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. కాస్ట్‌లీగా ఉండాల రెమెడీస్, అసలు 2,00,000కి 3,00,000కి తగ్గట్టు ఉంటే మీకు రెమెడీస్ అని అనిపిస్తాయి. చెట్టు చుట్టూ తిరుగు, నీకు రూపాయి అవ్వని రెమెడీస్ చెప్తున్నాం కాబట్టి మీకు అంత అట్రాక్టివ్‌గా ఉండకపోవచ్చు కానీ ఇవే అసలైనటువంటి రెమెడీస్. కాబట్టి నాసా రిపోర్ట్స్‌ని బట్టి చూసి ఈ యొక్క ఫలితాలన్నీ కూడా దాన్ని బట్టి చెప్పడం అనేటటువంటిది మోడర్న్ సైన్స్‌ని, ఏన్షియంట్ సైన్స్‌ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి నాన్ కమర్షియల్ యాటిట్యూడ్‌తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి చక్కగా చూసి లబ్ధి పొందండి. శుభమస్తు.